జై తెలంగాణ, జై జనసేన. ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ టౌన్లో జనసేన పార్టీ తరఫున మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గత 2-3 రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఊహాజనితమైనటువంటి విశ్లేషణలు, తప్పుడు విశ్లేషణలు ప్రజల్లోకి వెళ్ళినాయి. దాని మీద వచ్చినటువంటి వ్యతిరేకత విమర్శల వల్ల ఆయన వెనక్కి తగ్గి ఆ విమర్శలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించేసారు. అంతటితో ఆ సమస్య సాల్వ్ అయిపోయింది. నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కొద్దిమంది పైసా వసూలు బ్యాచ్, వాళ్ళు ఖచ్చితంగా పైసా వసూలు బ్యాచే, వాళ్ళకి తెలంగాణలో ఎటువంటి గుర్తింపు లేని బ్యాచ్, వాళ్ళంతా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆయన ఫ్యామిలీని ఉద్దేశించి జుగుప్సాకరంగా తెలంగాణ సమాజం వాళ్ళని ఈసడించుకునే విధంగా మాట్లాడారు. ఒక తెలంగాణ బిడ్డగా మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, అందులో ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అంటూ ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్ మీకు ఎవడిచ్చాడు రా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అందులో ముఖ్యంగా బక్క జడ్సన్ ఉండు, అతను నెక్స్ట్ పాషం యాదగిరి, వీళ్ళిద్దరూ వారి యొక్క లిమిట్స్ క్రాస్ చేసి మరీ మాట్లాడారు. మీరు ఇమ్మీడియట్గా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తెలంగాణ జన సైనికుల ప్రతిఘటన ఎట్లా ఉంటుందో మేము చూపెడతాం. మిమ్మల్ని మేము సిగ్గు శరం లేదా మీకు చీము నెత్తురు లేదా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని తిట్టాలని ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు నేర్పించినటువంటి ఆ డిసిప్లిన్ వల్ల మేము మిమ్మల్ని తిట్టలేకపోతున్నాం. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద కనుక వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరినైనా సరే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో వారికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తాం. రెండో విషయం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరొక స్వయం ప్రకటిత మేధావి. అసలు మీరు మేధావి అని మీరు ఎట్లా అనుకుంటారు? మిమ్మల్ని ఎవరు మేధావి అని ప్రకటించారు? మేధావి అని మీరు చెప్పుకోవడానికి మీకున్న అర్హతలు ఏంటి? మేధావి అంటే ఒక వ్యక్తికి అపారమైన జ్ఞాన సంపద ఉండి ఆ జ్ఞాన సంపద వల్ల సమాజంలో కొత్త ఆవిష్కరణలో లేకపోతే ప్రజలకు ఏదైనా మేలు జరిగితే వాళ్ళని మేధావి అంటారు. మీరు ఏ విధంగా మేధావి అవుతారు? అసలు మీ వల్ల సమాజానికి జరిగినటువంటి, తెలంగాణ సమాజానికి జరిగినటువంటి ఒక్క మేలు చెప్పండి. తెలంగాణ సమాజానికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సమాజానికి ఏం చేశారు? ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి ఇంక్లూడింగ్ నాగేశ్వరరావుతో సహా పాల్గొన్నటువంటి మీరందరూ ఏం చేశారో ఓపెన్ డిబేట్లో మాట్లాడుకుందాం. ఓపెన్ ఛాలెంజ్ తెలంగాణ జన సైనికుల తరఫున మేము మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు చేతనైతే ఓపెన్ డిబేట్కి మేము సిద్ధం. తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఏం చేసిండో అనేది మేము చెప్తాం, మీరేం చేసిరో అనేది మీరు చెప్పండి. మీకు ఒక గుర్తింపు లేదు. గుర్తింపు కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు తిడతామంటే తెలంగాణ జన సైనికులు ఒప్పుకోము. ఆంధ్ర జన సైనికులైనా ఒక అడుగు లేటుగా ఆలోచిస్తారేమో, తెలంగాణ జన సైనికులు అట్లా ఉండం.